అగ్రతారల చిత్రాలతో పోటీ పడుతూ సంక్రాంతి బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించింది హనుమాన్. తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ రూపొందించిన సూపర్ హీరో చిత్రమిది. బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమా అనిపించుకున్నా కంటెంట్ పరంగా ఎంతో బలంగా కనిపిస్తూ పెద్ద చిత్రాలకు దీటుగా నిలబడింది. టీజర్ విడుదలైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతూ పోయిన ఈ సినిమా ట్రైలర్ తో వాటిని రెట్టింపు చేసింది. మరి ఆ అంచనాల్ని హనుమాన్ అందుకున్నాడా? ఈ నయా సూపర్ హీరో సాహసాలు ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని పంచిచ్చాయి? సౌరాష్ట్రలో ఉండే మైఖేల్ కు చిన్నప్పటి నుంచి సూపర్ హీరో అవ్వాలని బలమైన కోరిక. అందుకు అడ్డు వస్తున్నారని చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కూడా మట్టుపెడతాడు. ఆ తర్వాత సూపర్ హీరో అయ్యేందుకు రకరకాల ప్రయోగాలు చేయడం ప్రారంభిస్తాడు. కాని అతని ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. దీంతో అసలు సిసలు సూపర్ పవర్స్ కనిపెట్టేందుకు వేట మొదలు పెడతాడు. కట్ చేస్తే కథ అంజనాద్రికి మారుతుంది. పాలెగాడు గజపతి అకృత్యాల మధ్య నలిగిపోతున్న మారుమూల పల్లెటూరది. అతనిని ఎదిరించిన వాళ్లను ఊరి మధ్యలోనే కుస్తీ పోటీల్లో మట్టుపెడుతుంటాడు. ఆ ఊరిలోనే చిల్లర దొంగతనాలు చేస్తూ ఆవారాగా తిరుగుతుంటాడు హనుమంతు. తల్లిదండ్రులు లేకపోవడంతో చిన్నప్పటినుంచి అక్క అంజమ్మే అతనిని పెంచి పెద్ద చేస్తుంది. హనుమంతుకు మీనాక్షి అంటే చచ్చేంత ప్రేమ. ఆమె ఓ రోజు గజపతికి ఎదురు తిరగడంతో అతను తన బందిపోటు ముఠాతో ఆమెపై దాడి చేయిస్తాడు. అయితే ఆ దాడి నుంచి మీనాక్షిని కాపాడే ప్రయత్నంలో హనుమంతు తీవ్రంగా గాయపడతాడు. అతన్ని బందిపోటు ముఠా నీళ్లలో పడేయగా దాంట్లో అతనికి ఆంజనేయస్వామి రక్త బిందువుతో రూపొందిన రుధిరమణి దొరుకుతుంది. అది తన చేతికొచ్చిన తర్వాత నుంచి హనుమంతు జీవితం ఒక్కసారిగా మారిపోతుంది. తను ఆ మణి ద్వారా ఆంజనేయుడి శక్తులు పొంది హనుమాన్గా మారతాడు. మరి ఆ తర్వాత ఏమైంది? ఆ శక్తులతో అతను చేసిన సాహసాలేంటి? హనుమంతు దగ్గరున్న రుధిరమణిని చేజిక్కించుకునేందుకు మైఖేల్ ఏం చేశాడు? అతని నుంచి అంజనాద్రికి ఏర్పడ్డ ముప్పును హనుమంతు ఎలా తొలగించాడు? ఈ క్రమంలో అతనికి విభీషణుడు ఎలాంటి సాయం అందించాడు అన్నది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఓ సామాన్యుడికి అద్వితీయమైన శక్తులు వచ్చి సూపర్ హీరో అవడం, వాటిని దక్కించుకునేందుకు ఓ విలన్ రకరకాల ప్రయత్నాలు చేయడం, ఈ క్రమంలో అతని వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడటం, ఆ ముప్పు నుంచి హీరో కాపాడటం, ఇలా సూపర్ హీరో చిత్రాలన్నీ ఇంచుమించు ఇదే కోవలో సాగుతాయి. హనుమాన్ కథ కూడా దాదాపుగా ఇదే పంథాలో సాగుతుంది. అయితే దీన్ని మన ఇతిహాసాలతో ముడిపెట్టి నేటివిటీ మిస్ కాకుండా ఆసక్తికరంగా తెరపై చూపించిన తీరు అందర్నీ అలరిస్తుంది. మన ఇతిహాసాల్లోని రియల్ సూపర్ హీరో హనుమంతుడు. మరి ఆ స్వామి శక్తులు ఓ సామాన్యుడికి వస్తే ఏం జరిగింది? ధర్మాన్ని కాపాడేందుకు, ఊరి ప్రజల్ని రక్షించేందుకు ఏం చేశాడన్నది క్లుప్తంగా ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా టైటిల్ కార్డ్స్ నుంచే ప్రేక్షకులకు కథను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కథలో కీలకమైన రుధిరమణి కథను అక్కడ వివరించి ఆ వెంటనే విలన్ చిన్ననాటి ఎపిసోడ్ తో సినిమాని ఆసక్తికరంగా ప్రారంభించాడు. సూపర్ హీరో అవ్వాలనే కోరికతో మైఖేల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో తనకు అడ్డుగా నిలుస్తున్నారని తల్లిదండ్రుల్ని మట్టుబెట్టడం, మిస్టరీ మ్యాన్ అవతారంలో బ్యాంకు దొంగతానికి వచ్చిన ఓ రోడీ ముఠాను చితక్కొట్టడం అన్నీ ఆకట్టుకునేలాగే ఉంటాయి. ఇక అంజనాద్రి ఊరు, దాన్ని పరిచయం చేసిన తీరు కనుల విందుగా ఉంటుంది. కాని ఆ తర్వాత నుంచి కథ కాస్త నెమ్మదిస్తుంది. హీరో పరిచయ సన్నివేశాలు ఫర్వాలేదనిపిస్తాయి. మీనాక్షితో అతని ప్రేమ కథ పెద్దగా ఫీల్ ఉండదు. ఊరి పాలెగాడు గజేంద్రకు ఎదురు తిరగడం, అతను మీనాక్షిని చంపేందుకు తన బందిపోటు ముఠాను రంగంలో దించడంతో కథ వేగం పుంజుకుంటుంది. ఇక హీరో ఆ ముఠా చేతిలో చావు దెబ్బలు తిని నదిలో పడటం, అక్కడ అతనికి రుధిరమణి దొరకడం కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. హనుమంతుకు సూపర్ పవర్స్ వచ్చినప్పటి నుంచి కథ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లా పరుగులు పెడుతుంది. అతను తన శక్తుల్ని ఉపయోగించి స్కూల్లోని రోడీ మూకకు బుద్ధి చెప్పే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. ఇక విరామానికి ముందు పాలెగాడు గజేంద్రతో అతను కుస్తీ పోటీలో పాల్గొనే ఎపిసోడ్ భలే కిక్కిస్తుంది. అదే సమయంలో మైఖేల్ను అంజనాద్రిలోకి దింపి ద్వితీయార్ధంపై మరింత ఆసక్తి కలిగించే ప్రయత్నం చేశాడు. రుధిరమణిని సంపాదించడం కోసం మైఖేల్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో అతని ద్వారా అంజనాద్రికి ముప్పు ఏర్పడటం, ఆ ముప్పు నుంచి ఊరి ప్రజల్ని కాపాడేందుకు హనుమంతు చేసే ప్రయత్నాలతో ద్వితీయార్ధం సాగుతుంది. ఈ మధ్యలో ఆవకాయ ఆంజనేయ పాటలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్, పెళ్లిలో హనుమంతుపై దాడి చేసినప్పుడు అతని అక్క అంజమ్మ పోరాడే తీరు అన్నీ ఆకట్టుకుంటాయి.
ముఖ్యంగా మైఖేల్ స్థావరంలోకి హనుమంతు వెళ్ళినప్పుడు అక్కడ వచ్చే యాక్షన్ ఎపిసోడ్ హైలైట్. ఇక క్లైమాక్స్ చివరి 20 నిమిషాలు ప్రేక్షకుల్ని చూపు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. హిమాలయాల్లోని హనుమంతుడు లోక కళ్యాణార్థం తిరిగి వచ్చే సన్నివేశాలు పూనకాలు తెప్పించేలా ఉంటాయి. రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అంటూ ఓ ఆసక్తికర ప్రశ్నతో రెండో భాగానికి లీడ్ ఇస్తూ సినిమాని ముగించిన తీరు బాగుంది. మరి ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే వచ్చే ఏడాది రానున్న జై హనుమాన్ చూడాలి. ఎవరెలా చేశారంటే హనుమంతు పాత్రలో ఓ సామాన్య కుర్రాడిలా తేజ సజ్జా ఒదిగిన తీరు మెప్పిస్తుంది. ఇక సూపర్ పవర్స్ వచ్చాక అతను చేసే సందడి ఇంకా అలరిస్తుంది. ఇటు యాక్షన్లోనూ అటు భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ తేజ తన పాత్ర పరిధి దాటకుండా చక్కటి నటనను కనబరిచాడు. పల్లెటూరి అమ్మాయి మీనాక్షిగా అమృత అయ్యర్ తెరపై అందంగా కనిపించింది. కథలో ఆమె పాత్రకున్న ప్రాధాన్యత బాగుంది. వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ద్వితీయార్ధంలో ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేస్తుంది. వినయ్ రాయ్ స్టైలిష్ విలన్గా ఆకట్టుకున్నాడు. విభీషణుడిగా సముద్రఖని పాత్ర ఈ కథలో ఓ ప్రత్యేక ఆకర్షణ. గెటప్ శ్రీను, సత్య, వెన్నెల కిషోర్, రాకేష్ మాస్టర్ తదితరుల పాత్రలు కనిపించినప్పుడల్లా ప్రేక్షకుల్ని నవ్విస్తాయి. సూపర్ హీరో కథను ఇతిహాసాలతో ముడిపెట్టి ఆద్యంతం ఆసక్తిరేకెత్తించేలా ప్రశాంత్ వర్మ తీర్చిదిద్దుకున్న తీరు మెప్పిస్తుంది. ఆరంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగడం, కొన్ని పాత్రల్ని మరీ డీటెయిల్ గా చూపించడం ప్రేక్షకులకు అక్కడక్కడా బోర్ కొట్టించొచ్చు. ప్రశాంత్ తనకిచ్చిన పరిమిత బడ్జెట్లోనే చక్కటి గ్రాఫిక్స్ తో క్వాలిటీ ఫిల్మ్ ను చూపించాడు. పిల్లలు, పెద్దలు మెచ్చేలా సినిమాని చక్కగా ముస్తాబు చేశాడు. ఇక నేపథ్య సంగీతం విషయానికొస్తే ముగ్గురు సంగీత దర్శకులు తమ ప్రతిభను చూపించారు. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలుస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఈ సంక్రాంతికి ఫ్యామిలీ అంతా కలిసి చూసే సినిమా అనడంలో ఎలాంటి సందేహం లేదు.